హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఏం చేస్తున్నారు? టీలు టిఫిన్లు అయినాయా? నాది ఈరోజు టీ అయింది, టిఫిన్ అయింది. మీకు ఒకటి గోంగూర చట్నీ రోటీ పచ్చడి చూపెడతానండి. రోట్లన్నీ చెప్తాను చూడండి. చాలా మంచిదండి హెల్త్కి. అది అందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది. చేసుకోండి అప్పుడప్పుడు, నోటికి కూడా రుచి టేస్ట్. సరేనా? ఈరోజు చూపెడతా చూడండి. స్టవ్ వెలిగిస్తున్నాను. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి, చాలు. మళ్ళీ మనం పోపు వేస్తాం కదా. కొంచెం నూనె వేడెక్కాలి. గోంగూర అండి, ఇవి 2 కట్టలండి గోంగూర. మంచిగా కట్ చేసి పెట్టుకున్నా చూడండి. 2 కట్టలండి గోంగూర. ఫస్ట్ పచ్చిమిర్చి వేద్దాము. పచ్చిమిర్చి మధ్యలకు కట్ చేయండి, 2 ముక్కలు చేయండి పచ్చిమిర్చి, లేకుంటే మనకు పోపులు వేసేటప్పుడు టపటప్ అంటాయండి. 2 కట్టలకు 10 తీసుకున్నా అండి పచ్చిమిర్చి. 10 పచ్చిమిర్చి తీసుకున్నా. కొంచెం వేగాలండి. వేగిన తర్వాత మనము ఉల్లిపాయలు జీలకర్ర వేసుకుందాము. స్కిప్ చేయకుండా మొత్తము వీడియో చూడండి ప్లీజ్ అండి. మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుందండి నేను వేసేది కూడా, ఏం ఐటమ్ వేస్తున్నది అర్థమవుతుంది. మొత్తం చూడండి వీడియో, మధ్యలో స్కిప్ చేయకుండా. చాలా టేస్ట్ ఉంటుందండి గోంగూర. ఈ సమ్మర్లో మంచిగా తినబుద్ధి అవుతుందండి. సమ్మర్లో అంతా పులుపులు చార్లు ఎక్కువ తినాలనిపిస్తుంది కదా, గోంగూర వేసుకోండి. ఎల్లిపాయలండి, 10-12 ఎల్లిపాయలు తీసుకున్నా. జీలకర్ర అర టీ స్పూన్ అండి. చూడండి, బాగా మాడ గోలియద్దు, కొంచెం ఇట్లా కొంచెం బ్రౌన్ వస్తే చాలండి. కొంచెం పసుపు వేసుకున్నాము, మళ్ళీ తర్వాత పోపులు వేసుకున్నాము. కొంచెం వేసుకున్నాము, కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి. గోంగూర వేసేసుకుందాం. ఇక తొందరగా మగ్గుతుందండి గోంగూర కూడా, తొందరగా మగ్గుతుంది. రోట్లో వేసుకొని నూరుకోండి, టేస్ట్ వస్తుంది. మిక్సీల కన్నా రోట్లోనే బాగుంటుంది. ఇది ఎక్కువ నేను రోట్లోనే వేసి నూరుతానండి. కొంచెం ఇట్లా కిందికి ఇట్లా కొంచెం పైకానండి, లేకపోతే మిరపకాయలు కొంచెం ఎక్కువ వేగుతాయండి. కొంచెం ఆకులంతా కిందికి పైకి ఒకసారి ఇట్లా అనండి అని మూత పెట్టేసేయండి. తొందరనే ఒక 10 నిమిషాలల్లో మగ్గుతుందండి. సిమ్లో పెట్టి కొంచెం మగ్గనియాల. ఇందులో
అందులో ఏం వేయండి ఇక అంతే. ఎక్కువ ఐటమ్లు ఏమి ఉండవు కానీ టేస్ట్ బాగుంటుంది. నువ్వులు ఇట్లా ఏం వేసుకోవద్దు. మనం పుదీనా చట్నీల కంటే నువ్వులు వేసుకోవాలి కానీ దీనిలోకి ఏది వద్దండి. ఇది ఇంతే ఇక. కొంచెము మగ్గనిద్దాము, మూత పెట్టేద్దాము, సిమ్ములు ఉంచుదాము. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దామండి. మూత తీసి 5 నిమిషాలు అయింది చూడండి. కొంచెం వాటర్లా ఉన్నాయి, ఇంకా కొంచెం ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే అయిపోతుంది. మనము రోట్లో నూరుకుందాం. చాలా టేస్ట్ ఉంటుందండి గోంగూర. నోటికి రుచి, పుల్ల పుల్లగా బాగుంటుంది. అయిందండి. మనము రోట్లో నూరుకుందాము. స్టవ్ బంద్ చేస్తున్నాం. రోట్లో వేసుకుందామండి. చూడండి, మనం నూరుకుందాము. ఇక గోంగూర రోటి పచ్చడి రోట్లో నూరుకోండి. ఏదైనా చట్నీ రోట్లో నూరుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఒక 5 మినిట్స్ పడుతుందండి అంతే. గోంగూర వట్టిగానే మగ్గిపోతుంది కదా. రోట్లో కూడా చాలా టైం పట్టదండి. ఒక 5 నిమిషాలు అయితే గోంగూర పచ్చడి రెడీ అవుతుందండి. 5 నిమిషాలు నూరుకుంటే అయిపోతుంది. చూడండి, తగ్గిందండి. చూడండి, టేస్ట్ చూద్దామా. సూపర్ అండి. మనం పోపు పెట్టుకుందాం. ఇక పోపు పెట్టుకుందామండి. గోంగూర చట్నీ పోపు పెట్టుకుందాము. చూడండి, కట్టెగాను కదండి ఆయిల్. ఇదే వాడుకోండి, చాలా మంచిది. ఇది కొంచెం వేసుకున్నా చాలండి. నూనె ఆయిల్ ఎక్కువ వేయకుండా కానీ కొంచెం వేసుకున్నా చాలు. ఆ ఆయిల్ ప్యాకెట్ల కంటే ఇది తెచ్చుకొని కొంచెం వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. కర్రీలలో కూడా తక్కువనే పడుతుంది ఆయిల్. పల్లి నూనె అండి. సన్ఫ్లవర్ కూడా కట్టెగానుగు తెస్తాము, పల్లీల నూనె కూడా కట్టెగానుగులు 2 తెస్తామండి. పోయినప్పుడు 2 కూడా తీసుకొస్తాం. అది కేజీ ఇది కేజీ తీసుకొచ్చుకుంటాం. మాకు దగ్గరనేనండి కట్టెగానుగా, మాకు దగ్గరనే ఉంటుంది. మేము తీసుకొచ్చుకుంటామండి. అది ఎప్పుడు మీరు కూడా అది వాడుకోండి, ఓకేనా. అన్నీ కల్తీలు ఉన్నాయండి, అందుకోసమే చెప్తున్నాను. తీసుకొచ్చుకోండి. ఆయిల్ వేడైంది, ఆవాలు వేసుకుందాము. జీలకర్ర, తాలింపు, కరివేపాకు, ఎల్లిపాయ అక్కడ ముక్కలు దంచుకోండి. ఎల్లిపాయ తాలింపులు వేసుకుంటే మంచిగా గుమాలిస్తుందండి, మంచిగా టేస్ట్ వస్తుంది చట్నీకి. తాలింపులో కొంచెం వేసుకోండి.
మన గోంగూర చట్నీ వేసేటప్పుడు ఆకులు మగ్గబెట్టినప్పుడు అందులో ఒక 10 గల ఎల్లిపాయలు వేయండి. తాలింపులో కూడా ఒక 5-6 దంచి పెట్టుకున్నానండి. అయిపోయింది పోపు. కొంచెం పసుపు అండి. తెలిసిన వాళ్ళు చేసుకుంటారు, తెలియని వాళ్ళు నేను చెప్పిన విధానము ఫాలో అవ్వండి. చాలా టేస్ట్ ఉంటుంది. గోంగూర వేసేసుకుందామండి. రోట్లో నూరుకున్నది గోంగూర వేసేద్దాము. అప్పుడప్పుడు వేస్తూనే ఉంటారండి గోంగూర. నాకు చాలా చాలా ఇష్టం. మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉంచితే అయిపోతుందండి. చాలు 2 నిమిషాలు ఉంచి స్టవ్ బంద్ చేసుకున్నాడే. వేడి వేడి అన్నంలోకి గోంగూర తింటే ఆహా ఏమి రుచి, చాలా బాగుంటుందండి. మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచితే అంతేనండి, బంద్ చేసుడే. చూడండి ఎంత బాగుందో. అంతేనండి, స్టవ్ బంద్ చేసుకుందాం. రాధక్క యూట్యూబ్ ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమందికి రీచ్ అవుతుందండి నా వీడియోస్, నా షార్ట్స్. ఓకేనా? బాయ్.